హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు. ఈ వీడియోలో నేను నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ట్రై టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవి నా పెళ్లి బ్యాంగిల్స్, కంకణాలు. నేను ఇవి డైరెక్ట్ చేయించుకున్నా, రెడీమేడ్వి కాదు. నిజామాబాద్లో గంగాధర్ జ్యువెలర్స్ అని ఉంటుంది, కుమార్ గల్లీ ఆపోజిట్లో, మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది షాప్. వాళ్ళ జ్యువెలరీ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. రెడీమేడ్వి కూడా ఉంటుండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ ఆర్డర్ ఇచ్చే చేయించుకుంటారు, నాకు ఐడియా ఉన్నంత వరకు. ఎందుకంటే మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాల్సినవి ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గరే చేయించుకుంటాం. కంకణాల ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది, వేసుకుంటే నిండుగా ఉంటుంది. 4 తులాస్ పడినాయి ఇవి మాకు ఆ రోజు. మా అమ్మ కంకణాలు కాకుండా బ్యాంగిల్స్ చేయించుకొని ఉంటే బాగుండేది అని ఫీల్ అయింది. ఎందుకంటే వీటిని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయలేము, అకేషనల్గా మాత్రమే వేసుకోవచ్చు. అదే బ్యాంగిల్స్ అయితే కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు కదా. ఇది మను బ్రేస్లెట్, పెళ్లికి అమ్మ వాళ్ళు పెడతారు కదా ఆ బ్రేస్లెట్. సార్ గారే డైరెక్ట్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసుకున్న మోడల్, నాకు ఐడియా ఉన్నంత వరకు. బట్ అస్సలు బాగాలేదు. అంటే మోడల్ చూడడానికి బాగాలేదని కాదు, బాగానే ఉంది. బట్ పాపం 4 to 5 times పెట్టుకున్నాడు అంతే, లింకులన్నీ ఊడిపోతున్నాయి. దీన్ని వేసేసి ఇంకేదైనా కొంచెం మంచి మోడల్ తీసుకోవాలి. ఇది నా షార్ట్ నెక్లెస్, అంకర్ డైమండ్ నెక్లెస్. ఇది ఆల్మోస్ట్ 4 to 4.5 తులాస్ పడింది. జాయిల్ కాస్ట్లో తీసుకున్నాము, రెడీమేడ్ మోడలే. యాక్చువల్లీ జ్యువెలరీ అంతా ఆర్డర్ ఇచ్చి చేయించుకుందామని మా డాడీ ఐడియా, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మా పెళ్ళి అప్పటికప్పుడు అనుకున్నాము, అండ్ నేను జాబ్ కోసం హైదరాబాద్లో ఉండేదాన్ని, అమ్మ వాళ్ళు నిజామాబాద్ దగ్గరలో ఉండేవాళ్ళు. సో వర్కౌట్ కాలేదు. అఫ్కోర్స్ హైదరాబాద్లో షాప్స్ ఉన్నాయి, వాళ్ళనే అక్కడికి రమ్మని షాపింగ్ చేయొచ్చు. బట్ మా మమ్మీకి అంతకుముందే చిన్న సర్జరీ అయింది, తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇంకా నేనే వెళ్ళేదాన్ని వీకెండ్స్ అలా, ఒక వీకెండ్ శారీస్ కోసము అండ్ ఇంకొక వీకెండ్ జ్యువెలరీ కోసము. యాక్చువల్లీ వాళ్ళని ఆర్డర్ ఇచ్చి చేయించమనొచ్చు అమ్మ వాళ్ళనే, బట్ నాకు కూడా నచ్చాలి కదా, పెళ్లి కోసం తీసుకునేవి కాబట్టి ఇంకా నేనే అప్ అండ్ డౌన్ చేసిన. రెడీమేడ్ అయినా పర్వాలేదు తీసేసుకుందాం ఇంకా అని. మీకు ఆర్డర్ ఇచ్చి చేయించుకునేంత టైం ఉంటే మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటేనే బెటర్ నా ఒపీనియన్లో. ఇది నా లాంగ్ నెక్లెస్, మ్యాంగో హారము విత్ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది. నాకు ఆ రోజు ఇది ఎంత నచ్చిందంటే నా మనసంతా దీని మీద స్ట్రక్ అయిపోయింది. నేను మీకు దీని లాకెట్, చైన్ మోడల్ అదంతా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా. మీలో ఎవరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేకుంటే నేను పిక్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ఆ రోజు మా మమ్మీకి వేరేది నచ్చిండే, అది కాసుల పేరు, ఐ థింక్ 7 తులాస్ ఆర్ 7.5 అలా ఉంది. అదేంటంటే 3-in-1గా యూజ్ చేయొచ్చు, వడ్డానము లేదా లాంగ్ హారం లాగా. పచ్చలు అండ్ కెంపులు వచ్చిండే దానికి, బట్ నాకు ఇదే బాగా నచ్చిండే. ఇది మనుకి అమ్మ వాళ్ళు పెళ్లికి పెట్టిన చైన్. ఇది బేసిక్ చైన్ మోడలే, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇదే మోడల్ ఉండుంటుంది అబ్బాయిల దగ్గర, అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి, 6 years బ్యాక్. ఇవి నా పెళ్ళప్పుడు తీసుకున్న బుట్టలే. ఇవి 2 తులాలు పడినాయి. సేమ్ ఇదే మోడల్ తులంలో కూడా అవైలబుల్గా ఉండే. ఇవి మేము జాయల్ కాస్ట్లోనే తీసుకున్నాము. ఆ రోజు నేను 2 ట్రై చేసి చూసా, తులంవి అండ్ 2 తులాలవి. బట్ నాకు పెట్టుకున్న తర్వాత ఈ 2 తులాస్వే నిండుగా అనిపించినాయి. సో ఇంక ఇదే తీసేసుకున్నాము. ఇప్పుడు నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా కింద దీనికి గోల్డ్ డ్రాప్ ఆర్ కెంపు పూస యాడ్ చేపిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా, చూడాలి ఫ్యూచర్లో. ఇవి చంపస్వరాలు అంటారు కదా అవి. ఇది బేసిక్ చంపస్వరాల మోడలే. ఆ రోజు 3 layers తీసుకున్నారు అమ్మ వాళ్ళు, నేను లేకుండే ఇవి తీసుకున్నప్పుడు. సో నాకు ఇవి ఎన్ని గ్రామ్స్ పడినాయి అనే ఐడియా లేదు. బట్ ఇవి ఎన్ని గ్రామ్స్ అని మా మమ్మీని ఒకసారి అడిగి నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తా. బట్ అంత అవసరం కూడా ఉండదు, ఎందుకంటే టిపికల్ చంపస్వరాల మోడల్ ఇది. ఏ గోల్డ్ షాప్కి పోయినా ఫస్ట్ ఇవే చూపిస్తారు నాకు ఐడియా ఉన్నంత వరకు. అండ్ ఇక్కడ నేను బ్యాంగిల్స్ స్టోర్ చేసేటప్పుడు కింద కాటన్ వేస్తే ఆ స్టోన్ పోకుండా ఉంటుంది అనే దానికోసం ఆ చిన్న బిట్ రికార్డ్ చేసిన అంతే. ఇది మనుకి వాళ్ళ మామయ్య వాళ్ళు పెళ్లికి గిఫ్ట్ ఇచ్చిన రింగ్. ఎం అంటే మనోహర్ అండ్ ఎస్ అంటే సౌందర్య. ఇది ఒక్కసారి కూడా పెట్టుకుందే లేదు పాపం. అసలు అబ్బాయిలు గోల్డ్ అసలు వాడరు కదా, అందుకే అవి కూడా వేసేసి మనమే చేయించుకుంటే అయిపోతుంది. ఈ చైన్ ఆర్యన్ది, మొన్న 1 year బర్త్డేకి నాన్న అండ్ అన్నయ్య వాళ్ళు కలిసి పెట్టారు. ఇది సేమ్ అన్నకి వరుణ వాళ్ళు పెళ్ళికి పెట్టిన చైన్ మోడల్. నాకు ఇది బాగా నచ్చిండే, సో ఇంకా అదే మోడల్ తీసేసుకోమని చెప్పా. అండ్ ఈ బ్రేస్లెట్ ఆర్యన్ది, మొన్న మామయ్య వాళ్ళు 1 year బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిర్రు. ఇది చేపించింది అనుకుంటా, నాకు అంతగా ఐడియా లేదు ఎన్ని గ్రామ్స్ పడింది అనేది. బట్ ఏంటంటే ఈ చైన్ మోడల్ అండ్ ఈ బ్రేస్లెట్ మోడల్ దగ్గరగా ఉన్నాయి అన్నమాట. వేస్తే 2 ఒకేసారి తీసుకున్నట్టు అనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూపించేది మను ఫేవరెట్ రింగ్. ఇదంటే ఆయనకు చాలా ఇష్టము. ఇంతకుముందు ఒరిస్సాలో ఉన్నప్పుడు తెగబెట్టుకునేవాడు, ఇప్పుడు ఎందుకో పెట్టుకోవట్లేదు. అడిగితే రింగ్ కింద గ్యాప్లో స్వెట్ వచ్చేస్తుంది, కంఫర్ట్ అనిపించట్లేదు అని చెప్పిండు. ఏదైనా లక్క అట్లా ఫిల్ చేయడానికి ట్రై చేయాలి, ఊరికే ఉంది రింగ్. బట్ ఆయనకు ఫేవరెట్ అది.
ఇది నా పెళ్ళికి మా చిన్న బాబాయ్ వాళ్ళు పెట్టారు. ఇది మా పిన్ని ఆర్డర్ ఇచ్చి చేపిచ్చింది. నేను చెప్పా కదా గంగాధర్ జ్యువెలర్స్ అని, వాళ్ళ దగ్గరే చేపిచ్చింది. ఇది చాలా నిండుగుంటది లాకెట్. నా పెళ్ళైన తర్వాత ఆఫీస్‌కెళ్తే చాలా మందికి నచ్చి పిక్స్ తీసుకున్నారు. ఇది ఎక్కువ ట్రెడిషనల్ వేర్‌కే సెట్ అవుతది. లైక్ శారీస్ అండ్ చుడిదార్స్. లాకెట్ పెద్దగుంటది కదా! వెస్టర్న్ వేర్‌కి అంత సెట్ అవ్వదు. అండ్ ఈ రింగ్ మా సిస్టర్ ఇన్ లా శశి గిఫ్ట్ ఇచ్చింది. ఇది మలబార్‌లో తీసుకుంది. ఎన్ని గ్రామ్స్ అనేది నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. బట్ చాలా నిండుగుంటది అండ్ సాఫ్ట్‌గా ఉంటది రింగ్. కుచ్చుకోదు పిల్లలకి. ఇది వరుణ గిఫ్ట్ చేసింది. 11 డేస్‌కి పురుడు ఫంక్షన్ చేస్తారు కదా! బాబు పుట్టిన తర్వాత దానికి. ఇది ఆంజనేయ స్వామి రూపం వస్తది రింగ్ మీద. నేను ఆ రోజు ఆంజనేయ స్వామిదే కావాలని చెప్పా. వాళ్ళకి వెంకటేశ్వర స్వామిది నచ్చిండే. నేను ఇది తీసుకోమని చెప్పా. ఎందుకంటే నేను అప్పటికే ఆర్యన్ నేమ్ ఏతో పెట్టాలని ఫిక్స్ అయ్యుండే. అండ్ ఈ డాలరు సాయిబాబా రూపము. మా మామయ్య 11 డేస్ ఫంక్షన్‌కి ఆర్యన్‌కి గిఫ్ట్ చేసిండు. లీఫ్ మీద వస్తది రూపము. ఇది ఇక్కడే వరంగల్‌లో మలబార్‌లో తీసుకున్నారు. ఎన్ని గ్రామ్స్ అనేది నాకు ఐడియా లేదు. అండ్ ఈ చిన్ని బుట్టలు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశానికి మా మమ్మీ నాకు గిఫ్ట్ చేసింది. మా మమ్మీ అని ఎందుకు పర్టికులర్‌గా అంటున్నా అంటే అవి మా మమ్మీ సేవింగ్స్‌తో కొనిచ్చింది. 30,000 అలా పడింది. నాకు గ్రామ్స్ ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే నా జ్యువెలరీ వీడియోలో మొత్తం నాకు గిఫ్ట్ వచ్చిన జ్యువెలరీనే ఉన్నాయి. ఐ మీన్ అమ్మ వాళ్ళు పెళ్ళికి పెట్టినవి, తర్వాత అకేషన్స్‌కి వాళ్ళు వీళ్ళు పెట్టినవి అట్లే. నా కోసం నేను ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసి ఏం తీసుకోలే. ఈవెన్ జాబ్ మనీ సేవింగ్స్‌తో కూడా నేనేం తీసుకోలేదు. చూడాలి ఫ్యూచర్‌లో ఏమన్నా సేవింగ్స్‌తో తీసుకుంటానేమో నాకు ఐడియా లేదు. బట్ ఇప్పటివరకు అయితే నా దగ్గర ఉన్నయన్నీ గిఫ్ట్ వచ్చినవే. ఇది నా చైన్. మ్యారేజ్ అవ్వకముందు ఆఫీస్ వెళ్ళేటప్పుడు డైలీ వేసుకొని వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు ఇంకా పెళ్ళైన తర్వాత అంత యూజ్ ఏం చేయట్లేదు దీన్ని. ఇది వచ్చేసి 9 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇది టిపికల్ చైన్ మోడల్. నా తాళి కూడా కొంచెం అటు ఇటుగా ఇదే మోడల్లో ఉంటుంది. సో అందుకే దీన్ని ఎక్కువ యూజ్ చేయట్లేదు, అట్లే ఉంది. ఇవి పెద్దవాళ్ళు పెట్టుకునే మాటీలు ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ హోల్డ్ అయి ఉంటాయి అవి. ఇవి యాక్చువల్లీ మా మమ్మీవి. నా మాటీలు ఎక్స్చేంజ్ చేసుకొని మా మమ్మీతో ఇవి తీసుకున్నా. ఆ మాటీలు మా మమ్మీ మా నైనికకి ఇస్తా అన్నది. సో ఇద్దరం ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం, నేను మా మమ్మీ. అండ్ ఈ రింగ్ వచ్చేసి ఒరిస్సా నుంచి నాకున్న చిన్న స్వీట్ మెమొరీ. ఇది మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి మను గిఫ్ట్ ఇచ్చిన రింగ్. ఈ రింగ్ చూసినప్పుడల్లా నాకు ఒరిస్సానే గుర్తొస్తుంది. ఆ రింగ్ చూస్తే కంటే ఆ ఏరియా నేమ్ తలుచుకుంటేనే నేను హ్యాపీ అయిపోతా. మేము ఫస్ట్ ఫ్యామిలీ స్టార్ట్ చేసిన ఏరియా అన్నందుకో ఎందుకో తెలియదు కానీ నాకు ఒరిస్సా అంటే చాలా సెంటిమెంట్. ఆ ప్లేస్ అండ్ ఆ హౌస్ ఎంత పీస్ఫుల్గా ఉండేదో. నేను ఇప్పటికీ ఆ ఇంటిని చాలా మిస్ అవుతుంటా. ఎప్పుడు మనుతో అంటుంటా మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ ఏరియా మొత్తం చూసేసి వద్దాము అని. ఎందుకో తెలీదు, ఒరిస్సా నేమ్ తీస్తేనే ఎమోషనల్ అయిపోతా. ఆ హౌస్తో నేను చాలా కనెక్షన్ బిల్డ్ చేసుకున్నా, ఎస్పెషల్లీ ఆ ఏరియాతో. నాకు లాంగ్వేజ్ రాదు, బట్ స్టిల్ ఇప్పుడు ఒరిస్సా పోదామన్నా నేను బ్యాగ్ సర్దుకొని రెడీ ఉంటా. ఇవి డైలీ వేర్కి యూజ్ చేసే రింగ్స్. పెద్ద మోడల్స్ ఏం లేవు, టిపికల్ స్టోన్ రింగ్స్ అంతే. ఈ బ్లాక్ బీడ్స్ నేను రీసెంట్గా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశానికి తీసుకున్నా. ఇది అన్నయ్య వాళ్ళ గృహప్రవేశంకి పాల్పొంగిస్తాం కదా, అప్పుడు గిఫ్ట్ చేసిండు. దీని వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్. దీనికంటే మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే బాబు చిన్నోడు కదా, తీసుకున్న యూజ్ ఉండదు. ఇదైతే కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అన్నట్టు ఇది తీసేసుకున్నాము. నేను ఆల్రెడీ చూపించిన బ్లాక్ స్టోన్వి కమ్మలు ఉన్నాయి కదా, చిన్న బుట్టలు. ఇవి రెండు ఒకే రోజు ఒకే షాప్లో తీసుకున్నాము, మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి. ఈ వీడియోలో మా అన్నకు తెగ రెస్పెక్ట్ ఇచ్చి అన్నయ్య అని పిలుస్తున్నా. మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఈ వీడియో షాక్ అవుతారు, ఎస్పెషల్గా మా అన్న. మా ఇద్దరికి హార్డ్లీ 2 years ఏజ్ గ్యాప్ ఉంటుంది. నాకు వాడి తర్వాతే ఎవరైనా. చాలు చాలు, ఇంకా జ్యువెలరీ వీడియోని రక్త సంబంధం వీడియో చేయడం ఎందుకు. ఇవి రీసెంట్గా నా బర్త్డేకి మను గిఫ్ట్ చేసిండు. సెకండ్ టాప్స్, ఐ మీన్ సెకండ్ స్టడ్స్. చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము. 5,500 ఆ రేంజ్లో పడినాయి. యాక్చువల్లీ హన్మకొండలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్లో మేకింగ్ ఛార్జెస్ తక్కువ అని తెలిసి వెళ్ళినాము. వేరే షాప్స్తో కంపేర్ చేసి కూడా చూసినాము, మేకింగ్ ఛార్జెస్ తక్కువే ఉండే. మేము ఆ రోజు ఆర్యన్కి ఒక ఆంజనేయ స్వామి లాకెట్ కూడా తీసుకున్నాము. అది అరౌండ్ 11,000 అలా పడింది. మీలో ఎవరైనా నియర్ బై హన్మకొండ ఉంటే ఒకసారి చెక్ చేయండి, గోల్డ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే చెన్నై షాపింగ్ మాల్లో. జ్యువెలరీ ఏదైనా క్లారిటీ లేకుంటే ఐఎమ్ సారీ, లాకర్లో ఉంది, ఇంకెప్పుడైనా షేర్ చేస్తా.